స్టీవెన్ పీటర్ అయ్య గారిని మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. వారి తండ్రి గారు సీనియర్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి, వారి పెద్దన్నయ్య కూడా సీనియర్ సంఘ కాపరిగా పనిచేసి బ్యాప్టిస్ట్ ఫీల్డ్లో కన్వెన్షన్లో నీ పరిచర్యలో బలంగా వాడబడిన నీ బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. వారి కుటుంబంలో నుండి వచ్చిన నీ ప్రియ కుమారుడు తండ్రికి నా విశ్వాసము ఆ దర్శనాన్ని కొనసాగించు నిమిత్తమై కాపరిగా మీరు అభిషేకించినందుకు వందనాలు. ఈ దిన సాయంకాల వర్తమానాన్ని దీవించండి. కృపా మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ సిలువ చాటును మరుగుపరచమని అమ్మగారిని బిడ్డల వాళ్ళ సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. నాయన నిన్నటి దినం నీవు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. సిలువలోనే గెలుపున్నదని, సిలువ లేకుండా మా జీవితాల్లో జయ జీవితము లేదని మీరు మాకు అనుగ్రహించిన వర్తమానమును బట్టి వందనాలు. ఈ సాయంకాలం మీ దీవెన ఉంచి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. సంగమంతి నిలబడి 307వ కీర్తన హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అని పాడుకు దేవుని మహిమపరుస్తాం. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, शांति समाधानाधिपति, स्वातमुलो प्रशांतनिधि, शांति समाधानाधिपति, स्वातमुलो प्रशांतनिधि, शांति स्वरूपा जीवन दीपा, शांति स्वरूपा जीवन दीपा, शांति सुवार्तनिधि, सिल्वधरा पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలచిన నిన్నే గదా, తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా. సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు వెతకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, మతములు వెతకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, పతితుల దేవుని స్తుతులని నేర్పిన, పతితుల దేవుని స్తుతులని నేర్పిన హితమతి నీవే గదా. సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, పలుకులలో నీ శాంతి కదా, తొలకరి వానగ కురిసె గదా, పలుకులలో నీ శాంతి కదా, తొలకరి వానగ కురిసె గదా, మలమల మాడిన మానవ హృదయము, మలమల మాడిన మానవ హృదయము కలకలలాడి గదా. సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, మానవ మైత్రిని సిల్వ పతాకము, మానవ మైత్రిని సిల్వ పతాకము ప్రాణము చే
దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండే గదా. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండే గదా. దేవుని సౌఖ్యం జగతికి దేవునితో సఖ్యంబును జగతికి దేవిని నిలితి గదా. సిల్వధర పాపహర శాంతికర హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. దాపున చేరిన పాపిని బ్రోచిన, దాపున చేరిన పాపిని బ్రోచిన కాపరి నీవే గదా. సిల్వధర పాపహర శాంతికర హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా. సిల్వధర పాపహర శాంతికర హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుషయడారిలో కలువలు పూయుట, కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వధర పాపహర శాంతికర హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హే ప్రభు దేవసుతా సిల్వధర పాపహర శాంతికర హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దయచేసి కూర్చున్నాం. నేటి ఆరాధన నిమిత్తం ఏర్పరచబడిన దేవుని పరిశుద్ధ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 7 వచనాలు శ్రీమతి మమత దిలీప్ గారు వాక్యం చదివి వినిపిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 7 వచనాలు శ్రీమతి మమత దిలీప్ గారు చదివిన తర్వాత మన డీకన్ గారు బీజేపీ కుమార్ గారు నేటి ఆరాధన కొరకు, ఈ నెలలో జరిగే కార్యక్రమాల కొరకు వారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు.
ప్రార్థించుకున్నాం. బీజేపీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరమదాసులు మాట్లాడరు మరొకసారి నీ సన్నిధికి వచ్చి నేను సృష్టించిన భాగం ధాన్యాలైనా మా ప్రభావం మేమేమైనా నీవు చూసుకున్న ఆయన మమ్మల్ని ఎదురు కాచి కాపాడి నీకే వాళ్ళని మనం స్థుతులు చెందుతున్నాం తండ్రి. ఈ 27వ దినంలో నీ యొక్క సన్నిధిలో ఉండి మరి ఒకసారి నీ వాక్యం ఉంటుండగా మా అందరూ మనసులో నీ యొక్క సన్నిధికి తీసుకుని వచ్చి మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యాన్ని మా విని తద్వారా మా జీవితంలో మేలు పొంది నీకు మహిమకరంగాను సంఘంలో సాక్షికరంగాను జీవించడానికి మంచి జ్ఞానం దయచేయమని పెడుచుంటాను. నాన్న నీ దాసుని మరుగుపరిచి నీ వాక్యం మంచి మాకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పులాగా నీ యొక్క కృప దయచేసి నీవే మహిమ పొందమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారు పొందినామని ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన దగ్గరకు వచ్చినటువంటి దైవ సేవకులు QMB సంఘ సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ జి. స్టీఫెన్ పీటరయ్య గారు. వారందరూ మనందరం వారిని ఎరుగుదు. 1996లో నేను వచ్చి ఒక వారం రోజులు వాక్యం చెప్పి వెళ్ళిపోయాను. 97లో నేను పాస్టమ్మ గారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా పులిపీఠం మీదకి మమ్మల్ని తీసుకువెళ్ళి కుడి హస్తం ద్వారా మమ్మల్ని మరి పులిపీఠానికి అప్పగించి సంఘానికి కాపరిగా అప్పగించిన వారు రెవరెండ్ జి. పీటరయ్య గారు. వారిని ఎప్పుడు ఎన్నడూ మర్చిపోలేము. ఆ కాలంలో రెవరెండ్ సుందర్ సింగ్ అయ్య గారు చైర్మన్గా ఉన్నప్పుడు వీరి తండ్రి గారు మా ఇద్దరిని కుడి హస్తము ద్వారా తల్లి సంఘానికి కాపరిగా పులిపీఠం మీదకి మమ్మల్ని వారు 97లో వారు ఆహ్వానించారు. వారి తండ్రి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయను బట్టి దేవునికి వందనాలు. వారి పెద్దన్నయ్య గారు రెవరెండ్ జాన్ పీటర్ గారిని అన్నయ్య అని పిలిచేవారు, ప్రభునందుని పిలిచేవారు. అన్నయ్య కూడా దేవుని సేవలో దేవుని పనులు ఎంతగానో సహకరించారు. వారి బ్రదర్ మాథ్యూ పీటర్ గారు కూడా దేవుని పనులు దేవుని సేవలు వారు ముందుకు సాగుతున్నారు. అది మంచి క్రైస్తవ భక్తి కలిగిన కుటుంబం నుండి వారు మన మధ్యకు వచ్చారు. ఈరోజు వారు మనకు సందేశాన్ని అందించబోతున్నారు. దానికి ముందుగా అలాగూ కూర్చొని 377వ కీర్తన నన్ను కనయ్య రావే నా యేసు అనే పాట పాడుతూ చివరి వచనం పాడేటప్పుడు లేచి నిలబడి దేవుని సేవకుని కాపరిని సందేశానికి వారిని ఆహ్వానిద్దాం. 377 యేసు నన్ను గనయ రవే నా ప్రభువా, నన్ను గనయ రవే నా యేసు, నన్ను గనయ రవే నా ప్రభువా, ముందు నీ పాదరవిందము రందు నిశలభక్తి ప్రేమను పొందికగా జయ రావేనా రెందమానందమానంద
దయచేయండి. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని కృపను బట్టి సజీవ లెక్కలో ఉండి మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అదే సమయంలో ప్రియులు పెద్దలు డాక్టర్ డేవిడ్ విక్టర్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, పెద్దలందరిని బట్టి కూడా దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నా. కానీ గత సంవత్సరం వచ్చినప్పుడు బెంచీలన్నీ నిండిపోయి ఈసారి ఏంటో డల్గా ఉన్నారు. ఫస్ట్ టైం ఇంత ఎప్పుడు చాలా ప్రతి సంవత్సరం కూడా నిండుగా ఉంటుంది. కారణం ఆన్లైన్ అయి ఉంటుంది. ఇళ్ళల్లో ఉండి రోడ్లు బాగోలేవు కాబట్టి ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారందరికీ కూడా దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకి ఇవ్వబడిన ఈ లేఖన భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసాన్ని గురించిన మాట. ఇదంతా కూడా విశ్వాస వీరుల పట్టిక. ఈ విశ్వాస వీరుల పట్టిక చదివినప్పుడు మనకి విశ్వాసం అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 6-7 వచనాలు మనం చూస్తే 6వ వచనం చదువుదాం. ఓకే, ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగంలో మొదటి వచనం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఆ మాట మనం అందరమే ప్రతిసారి వాడతాం. అయితే ఇప్పుడు మన విశ్వాసం ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నీ కూడా మనకి ఇస్తాడు. అదే కదా, విశ్వాసంతో మనం ఏంటంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను అడుగువానికి ఏమంట, తన్ను వెతుకు వారికి ఏంటి దయచేయను, ఫలము దయచేయనని నమ్మాలి కదా. నమ్మే కదా ప్రార్థన చేస్తున్నాం మనం అందరం. ఏంటిది ఫలం? ఏంటిది ఫలం? ఏంటిది మనం నమ్మే ఫలం? ఏంటిది? ఏదన్నా అవ్వచ్చు. పెళ్లి కాని వాళ్ళకి అబ్బాయో అమ్మాయో, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, చదువు లేని వాళ్ళకి చదువు, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషను, విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళకి విదేశాలు. అడిగేవారందరికీ ఫలము దయచేస్తున్నాడు. నమ్ముతున్నాం కదా, నమ్మాలి కదా అన్నాడు. నమ్ముతున్నావా లేదా? ఇస్తున్నాడా లేదా? అలాగా ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. మనం అడుగుతున్నాం, పొందుకుంటున్నాం. అది విశ్వాసం. మనందరికీ తెలిసిన విశ్వాసం ఏంటంటే, అబ్రహాం దేవుని నమ్మాను. ఎందుకు నమ్మాడు? పిల్లలు లేరు కదా. పిల్లలు లేరు కాబట్టి నమ్మితే దేవుడు కుమారుని ఇచ్చాడు. అబ్బేజు నమ్మే ప్రార్థన చేశాడు, నన్ను వృద్ధిపరచు అంటే వృద్ధిపరిచాడు. అన్న విశ్వాసంతో ప్రార్థన చేసింది. గోడ్రాలు అయినప్పటికీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కుమారుల్ని ఇచ్చాడు. కుమారుడిని ప్లస్ కుమారుల్ని ఇచ్చాడు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు విశ్వాసం దేనికంటే, మనం మామూలుగా ఆలోచిద్దాం, దేనికంటే దేవుణ్ణి ఏదన్నా అడిగి తీసుకోవడానికి. అంతే కదా, అంతే మనకి ఇక్కడ ఉన్నది విశ్వాసం. అందులో మనం అన్నీ చదువుకొని వెళ్తే విశ్వాసం బట్టి మనం అడిగితే అవన్నీ దయచేస్తాడు కదా. నమ్మాలి కదా. నమ్ముతున్నామా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇది నమ్ముతున్నారు కదా,
నమ్ముతున్నారు. ఏమని? ఓకే, దేవుడు ఉన్నాడని, ఆయన ఇస్తాడని నమ్ముతున్నారు కదా. దేవుడు మనకి అన్నీ ఇస్తాడని నమ్మినోళ్ళే 7వ వచనం వచ్చాక ఇంకో మాట అన్నాడు. నోవహుని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, నోవహు విశ్వాసం బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి. అది వరకు చూడని సంగతులు. ఇప్పుడు అందరూనేమో నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగారు. నోవహుకి ఏమొద్దు. నోవహుకు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారు కదా. అంటే ఎంతమంది అయ్యారు? 8 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈయన విశ్వాసం దేని మీద? దేవుడిని ఏదైనా అడిగి తీసుకోవడానికా? అడిగి తీసుకునే విశ్వాసం కాదు ఇది. ఈయనకి ఇవ్వబడిన విశ్వాసం ఏంటంటే, ఇతని విశ్వాసం దేని మీద పెట్టాడంటే, ఆ దినాలలో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ వచనం చదువుతాం, 5వ వచనం నుంచి. నరుల చెడుతనము, నేను చదువుతాను వినండి, అందరూ వింటారని, ఆన్లైన్ వాళ్ళు కూడా వింటారని. మీరు చదివితే ఆన్లైన్లో వినబడదు, అందుకు నేను చదువుతున్నాను. ఓకే, ఏమనుకోవద్దు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతియు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి కటాక్షం పొందినవాడాయను. ఇప్పుడు 11వ వచనం. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారంతో ఉండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపేసుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడంటే, నేను భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేసేస్తానన్నాడు. ఏమండి? భూమి మీద ఉన్న నరులతో కూడా జంతువుల్ని, సృష్టిలో ఉన్న పక్షుల్ని, చెట్లని, సర్వ భూమిని నాశనం చేస్తానన్నాడు. నాశనం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడు. అది వరకు చూడని సంగతులు అంటే, ఆ దినాలలో వర్షం అంటే ఏదో తెలీదు ప్రజలకి. మంచు కురిసేది, పంట పండేది. ఆదాము కాలంలో అయితే పంట కూడా పండించుకోవాల్సిన పని లేదు, దాని అంతటా అది పండేది. అది ఆదాము అవ్వ కలిసి తింటూ ఉండేవారు, తోటలో తిరుగుతూ ఉండేవారు. కానీ దేవుడు ఆదాము పాపం చేసిన తర్వాత, వెళ్ళగొట్టిన తర్వాత భూమిని నరులను బట్టి శపించాడు. శపించి ఆదాముకి ఏమన్నాడంటే, ఇంతవరకు ఫ్రీ మీల్స్ చేసావు, ఫ్రీ మీల్స్ టైం అయిపోయింది నీకు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు కష్టపడి భూమిని దున్ని పంట వేసుకొని పండించుకొని పండితే నువ్వు తినాలి అని అంటే, పాపం బయటకు వచ్చాడు. ఇంకేమీ చేయలేని పరిస్థితి. బయటకు వచ్చి భూమి దున్నుకోవడం, పంట పండడం, పంట పండించుకోవడం, పండితే తినడం, లేకపోతే లేదు. నానా బాధలు పడతా ఉన్నాడు. ఈ బాధలన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు కాదు, నోవహు కూడా చూశాడు. నోవహు పుట్టే టైంకి ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము ఇవన్నీ చెప్పాడు, లెమెకుకు చెప్పాడు, హానోకుకి చెప్పాడు, అందరికీ తెలుసు. తెలిస్తే ఇప్పుడు నోవహుకి పేరేం పెట్టారంటే, నోవహు అని ఎందుకు పేరు పెట్టాడంటే, లెమెకు రే ఆదాము టైంలో అంత బాగా ఉంది, మనం ఇంత కష్టపడిన అవసరం లేదు, నువ్వు పుట్టావు, నీ పుట్టుక వల్లన్నా దేవుడు ఏదన్నా క్షేమం ఇస్తాడేమో, నీ వలన భూమికి మనుషులకి క్షేమం కలుగుతుందేమో, ఈ బాధ పడలేకపోతున్నాం అని చెప్పి అతనికి నోవహు అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నెమ్మది. నీ వల్ల నెమ్మది వస్తుంది భూమి మీదకి అని అంటే, అతని కాలంలో అతను పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు ఆ దినాలను చూశాడు.
భూమి మీద నరులు చెడిపోయారు. దేవుడు దాన్ని ఇప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం నాశనం చేస్తానని నోవహుకు చెప్పి, ఈ సర్వభూమిని నేను నాశనం చేస్తున్నప్పుడు నువ్వు మంచోడు కాబట్టి, నువ్వు నాది ఎదుట యథార్థంగా ఉన్నావు కాబట్టి, నా కటాక్షం పొంది ఉన్నావు కాబట్టి, ఈ వరదలో ఈ 40 రోజులు కురిసే వానలో నువ్వు మునిగి చచ్చిపోకుండా ఉండాలంటే నువ్వు ఒక ఓడ కట్టుకోవాలన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు సడన్గా మనకు ఒక కొత్త విషయం చెప్పి ఆ కొత్త విషయాన్ని నమ్మమంటే ఎవడన్నా నమ్ముతాడా? అందులో ఏంటి, వర్షం అంటే ఏంటిదో తెలీదు. ఆకాశం నుంచి వర్షం పడుతుంది, పడితే ఒక 40 రోజులు పడుతుంది, 40 రోజులు పడితే మనుషులంతా మునిగిపోతారు, చచ్చిపోతారు. ఇవేమీ తెలియదు అప్పటికి. వీటి గురించి అవగాహన ఏమీ లేదు. అవగాహన లేకపోయినా ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పితే అవుతుందా లేదా? దేవుడు చెప్పింది అవుతుందా లేదా? అవుతుంది అని మనం అమెరికా వెళ్ళడానికి ప్రార్థన చేసినప్పుడు నమ్మాం కదా. భూమిని నాశనం చేస్తాను అన్నప్పుడు కూడా నమ్మాలి కదా. నమ్మలా వద్దా? కానీ ఎవడు నమ్మలా. ఎవడు నమ్మలా. చాలామంది ఉన్నారు అక్కడ భూమి మీద. అప్పటికి నరులు చాలామంది ఉన్నారు. ఎలాగున్నారంట? ఆ దినాలలో మనుషులు ఎలాగున్నారంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ కోట్ చేస్తూ ఆ సంగతిని ఏమని రాశాడు చూడండి. 17:26 నోవాహు దినములలో ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో వారిని అందరినీ ఓకే. ఇప్పుడు ఇంకో విషయం. ఈ విషయం ఎవరికి తెలిసింది? నోవాహుకు తెలిసింది. దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహుతో చెప్పిన తర్వాత దగ్గర 100 సంవత్సరాలు నోవాహు ఓడ కట్టాడు. ఓడ కట్టిన ఆయన ఓడ కడుతూ ఊరుకోలా. ఆయన ఏం చేశాడంటే చూడండి, పేతురు రాసిన పత్రిక 2 పేతురు 5వ వచనం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. తర్వాత 7వ వచనం చదవండి. దుర్మార్గుల వీళ్ళందరూ కూడా ఇదేం చేశారంటే వీళ్ళు లోతు కానీ నోవాహు కానీ ఈ వార్త వచ్చిన తర్వాత వార్తను వాళ్ళు ఉంచుకోవాలా. ఏం చేశారు? లోకమంతటికీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వీళ్ళు ప్రకటించడమే కాదు, దాన్ని నమ్మారు. నమ్మి ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశారు? ఒక ఓడ సిద్ధం చేసుకున్నాడు. వర్షం వచ్చిందా? వరద వచ్చిందా? జనాలు మునిగిపోయారా? నోహు బతికాడా? ఇప్పుడు ఇతని విశ్వాసం దేని మీద పెట్టాడు? రాబోయే ఫలాల మీద పెట్టలా, రాబోయే తీర్పు మీద పెట్టాడు. దేవుని కోపం మీద పెట్టాడు. జరగబోయే నాశనం మీద పెట్టాడు. ఫెయిత్లో రకరకాల ఫెయిత్లు ఉన్నాయి. దేవుడిచ్చే ఫెయిత్, దేవుడు తీసుకునే ఫెయిత్ కూడా ఉంది. మనందరికీ ఇచ్చే ఫెయితే ఉంటుంది. మీకు అర్థమైందండి? మనందరి విశ్వాసం ఏదంటే ఇచ్చే ఫెయితే. ఎలాగంటే 3 రోజులు మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నామండి, ఉపవాస ప్రార్థన, లేడీస్ అందరూ. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మాయికి ఉద్యోగం రావాలండి. దేనికి ఉపవాస ప్రార్థన? 3 రోజులు. 3 రోజులు ఆన్సర్ రాకపోతే 7 రోజులు. 7 రోజులు ఆన్సర్ రాకపోతే 21 రోజులు. దేనికి ఉపవాసం? దేనికి? దేవుడు ఇచ్చేదానికి.
దేవుడు ఇచ్చేదానికి మన ఫెయిత్ ఉపవాసంతో కలిపి, అబ్బా ఏం ప్రార్థన అంటే దేవుడిని ఆకాశం నుంచి కిందకి దింపేస్తాం. అంటే అది ఎలాంటిది తెలుసా? ఈ ఉపవాస ప్రార్థన గురించి ఏమనుకోకండి, చెయ్యొద్దని నేను అనట్లేదు, చెయ్యాలి. కానీ ఉపవాస ప్రార్థన అనేది ఎలాంటిదంటే నా దృష్టికి ఏదన్నా అడిగితే ఇవ్వకపోతే దబ్బుని కింద పడి దొరిలేస్తుంటారు చూసారు పిల్లలు, అలాంటిది. దొర్లిగానే ఏం చేస్తారు, అమ్మ నాన్న బట్టలు పాడిపోతే సావు అని ఇచ్చేస్తారు. ఇలాగ సావు అని ఇచ్చేసినవి చాలామంది పొందుకుంటున్నారు దేవుడి దగ్గర నుంచి. మరి ఉపవాస ప్రార్థన చేసి దేవుడిని జడిపించేస్తుంటే ఏం చేస్తాడు, చచ్చిపోతాడేమో అని పోరా తినరా అని వదిలేస్తున్నాడు. చాలామంది అలాంటి ఉపవాస ప్రార్థనలో చేస్తున్నారు. దేవుణ్ణి డిమాండ్ చేసి భయపెట్టి, మీ అందరికీ తెలుసు ఉపవాస ప్రార్థన అంటే ఆడవాళ్ళందరికీ ఏంటిది కాదు, అయ్యగారి మీద కోపం రాగానే అలిగిన మంచం ఎక్కేయడం, ఆ పూట భోజనం మానేయడం, అయ్యగారు దిగి వచ్చి వాళ్ళ కిందకి కదా చాలామంది చేస్తారు. అందరూ కాదు, మీ అందరికి ఉపవాసాలు తెలుసు బాగా. ఉపవాసం ఏంటంటే ఆయన లేనప్పుడే తిన్నట్టు యాక్షన్, ఆయన వెళ్ళిపోగానే తినడమే. ఇవన్నీ చెడిపించడానికి, ఈ చెడిపించే ఉపవాసాలు కాదు. ఒకసారి చూడండి జకర్యా గ్రంథం. ఇశ్రాయేలీయులందరూ ఎక్సైల్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళ దేశంలో ఉన్నారు. ఏంటి, చెర నుంచి వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఎవడికాడు హ్యాపీగా బ్రతుకుతూ సడన్గా ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. ఆ వచ్చి ఏం చేశారంటే 7వ అధ్యాయం దగ్గర రండి. 7వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం కిస్లేవను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజేరును రెగెమ్మెలేకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు దర్శనమిచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు ఏం మాట్లాడతాడు సార్, దేశపు జనులందరికీ యాజకులను నీ మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటారా? ఇటు భక్తి ఈ ఉపవాసానికి మీ ముక్తి కొరకు, మీ భుక్తి కొరకు. ఈ భక్తి మ్యాక్సిమం భుక్తి కొరకే, ముక్తి కొరకు కాదు. అడుగుతున్నాడు దేవుడు, మీరు ఉపవాసం ఉంటున్నారు కదా, ఈ 2 నెలలు మీరుండే ఉపవాసం ఏంటి నా గురించా అని క్రిందకి ఏమంటాడు, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనం కొరకే కదా పుచ్చుకోండి, మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనం కొరకే కదా ప్రాణం చేసిరి. మీరు తింటే ఏంటి, తినపోతే ఏంటి, తింటే మీ గురించే తింటున్నారు, మానేసినా మీ గురించే, ఏంటి నా గురించి ఏమైనా చేస్తున్నారు ఏంటి? దేవుడు అడుగుతున్నాడు. అంటే ఇలాగ దేవుణ్ణి ఇవ్వకపోతే దమాయించి భయపెట్టి కదా. ఇప్పుడు యెహోషువ యెరికోకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు ఎల్లు, ఆ యెరికో గోడల చుట్టూ తిరిగి 7 రోజులు తిరిగాడు, గోడలు కూలిపోయి జయించాడు. యెరికో చాలా బలమైన పట్టణం, దాన్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ జయించాడు దేవుడు సహాయంతో. నెక్స్ట్ హాయ్ అనే చిన్న పట్టణం ఉంది. ఈ హాయ్ అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు, చచ్చిపోయారు. యెహోషువకి బుర్రపాడైపోయింది. యెరికో పట్టణాన్ని మనం కూల్చేసాం, యెరికో పట్టణంలో తిరిగిలేదు మనకి, హాయ్ అనే చిన్న పట్టణంలో మనం ఓడిపోయేబట్టి మన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారని ఈయన బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, లే గోమే కొడిగలను అంటే నా డైలాగ్ చెప్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అదేంటి ప్రభు ఓడిపోయామంటే, నీకు ఏంటి చెప్పాను నేను, యెరికో శపితమైన పట్టణం, ఆ పట్టణంలో ఏది ఎవడు తీయొద్దని చెప్పాను కదా, అన్నీ అగ్నితో కాల్చమంటే మీలో ఒకడు ఆకాన్ అన్నవాడు అక్కడ ఏం చేశాడు, వస్త్రం షేనారు వస్త్రం వెండి కమ్మి ఇవన్నీ తెచ్చి గుడారంలో ఎట్టుకున్నాడు. నువ్వు ఉపవాసం ఆపి ముందు ఆ గుడారంలో ఉన్నదాన్ని తీసి ఆడిని ఆ ఇంట్లోని కాల్చే. ఉపవాసాలు వద్దు, పాపం పోవడానికి ఉపవాసం కాదు, పాపం మానాలి. మన వాళ్ళు పాపం చేస్తూ ఉపవాసాలు ఉంటారు. దొంగలు ఉపవాసాలు చేసి దేవుని జడిపించేద్దాం అనుకుంటుంటారు.
దొంగతనం మానరు. మీరు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని వాడు కనికరం పొందుతాడు. ఉందా ఎక్కడన్నా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పేసుకుంటారు చాలామంది, విడిచిపెట్టరు. ఇప్పుడు నోవాహు మన జీవితంలో ఇలాంటి ఎగ్జాంపుల్ నేను చదివి నా బుర్ర పాడైపోయింది. ఇంతకాలం చదివానేటి? విశ్వాసం అంటే మనం ఏదో పొందుకునే విశ్వాసమే, కానీ దేవుడు ఎప్పుడూ చూడని సంగతులు. అందులో చూడని సంగతుల్లో ఒక విషయం ఏంటంటే, నేను సృష్టించిన చేతి పని అయిన ఈ మానవాళిని నేనే నాశనం చేస్తున్నాను. ఈ రోజుల్లో మనోడు ఎవడన్నా అలా చెప్పాడు అనుకోండి, సార్ దెర్ ఇస్ నో కండమ్నేషన్ సార్. ఏంటి? మనం కృపాయుగంలో ఉన్నాం సార్. గ్రేస్ అండి. ఏంటి? గ్రేస్ అండి. మనకి ఇప్పుడు గ్రేస్ ప్రీచింగ్ ఎక్కువైపోయింది. ప్రపంచం అంతా గ్రేస్ ప్రీచింగే. ప్రాస్పరిటీ ప్రీచింగ్, గ్రేస్ ప్రీచింగ్. గ్రేస్ 6వ అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎలా ముగించాడంటే, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది అని 6వ అధ్యాయం మొదటికి వచ్చినప్పుడు అన్నాడు, కృప విస్తరింపవలనని పాపంలో నిలిచి ఉందుమా అంటే దేవుడు కృప చూపిస్తున్నాడు, కానీ పాపం కంటిన్యూ చేస్తావా? నో డౌట్ కృప ఉంది. ఎందుకు? నువ్వు మారుమనసు పొందాలని కృప, నువ్వు బాగుపడాలని కృప. అంతేగాని నువ్వు పాపం చేయడానికి అది లైసెన్స్ కాదు. చాలామంది పాపం చేయడానికి, మోసాలు చేయడానికి, అబద్ధాలు ఆడడానికి, దొంగతనాలు చేయడానికి, దేవుణ్ణి మోసగించడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుని కృప అనుకుంటున్నారు. ఎంతకాలం ఉంటుంది కృప? కొంతకాలమే ఉంటుంది. ఈరోజు మన జీవితాలలో మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువారు కేటగారికల్గా ఆయన చెప్పాడు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త మనం చదువుకున్న 17వ అధ్యాయంలో కానీ, ఆ దినములు నోవాహు దినముల వలె ఉంటాయి. ప్రభు వస్తున్నాడు, రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. 2 పేతురు 3. ఈ పత్రికను రాస్తూ పేతురు సంఘానికి, ఆ దినాల్లో ఉన్న సంఘానికి రాస్తూ, ఇతను ఎవరికి రాస్తాడు? సంఘం అంటే చెదిరిపోయిన వారు అందరికీ రాస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, విశ్వాసులందరికీ కూడా. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం ఎవరెవరికి రాశాడు? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన పోషింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బితునియా అనే దేశముల యందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పినది అందరికీ చెప్పాడు. మనకి అది వర్తిస్తుంది. ఏమని చెప్తున్నాడు 3వ అధ్యాయంలో? ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. ఏమని రాస్తున్నాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వము పలకబడిన మాటలను, మొదటిది, ప్రభువునైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని నన్ను విషయమును ఈ 2 పత్రిక వలన మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఈ మాటలు చెప్పి మీకేం చేస్తున్నానంటే అలర్ట్ చేస్తున్నాను. అంటే రేపుచున్నానంటే ఏంటి? మరలా అవన్నీ జ్ఞాపకం తీసుకొచ్చి, ప్రవక్తలు చెప్పారు, ప్రభు అని యేసు చెప్పాడు, అపోస్తులు చెప్పాడు. ఏడు చెప్పాడు? ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన ప్రభు త్వరలో వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అన్నీ చెప్పాడు. ఇప్పుడు దినాలను మనం చూస్తే ఆ దినాలు నోవహు దినాల వలె ఉంటాయి అన్నాడు. ఈ దినాలు నోవహు దినం వల్ల లేవా? అవే కదా. ఈ దినాలు లోకం చెడిపోలేదా? చిన్నపిల్లలతో సహా ఆ రోజు లోతు దినాల్లో ఎలాంటి లెస్బియనిజం ఉందో, ఎలాంటి పోర్నోగ్రఫీ ఉందో, ఎలాంటి భయంకరమైన వ్యభిచారం అనేది ఉందో, ఈరోజు అంతకన్నా ఘోరంగా వయసు, ఆ జెండర్ తారతమ్యం లేకుండా భయంకరంగా ప్రజలు గవర్నమెంట్ లైసెన్సులు ఇస్తున్నాయి. భయంకరంగా పాడైపోయింది. ఈరోజు నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, నేను అమెరికా వెళ్తున్నాను, నువ్వు రావాలి అన్నాడు. ఎందుకురా అన్నాడు. వాడు పక్కా హిందూ, చౌదరీస్ వాళ్ళు. ఆడేమో ఇప్పుడు ఒక భయంకరమైన భక్తి చేస్తున్నాడు. ఒకప్పుడు భయంకరంగా నాలో తిరిగినోడే, కానీ ఇప్పుడు భయంకరమైన భక్తి చేస్తున్నాడు. ఆ భక్తి చేస్తూ అమెరికా వెళ్ళి ఒక గుడి కడదాం అనుకుంటున్నాడు.
ఏంటి హిందూ దేవాలయం ఒకటి కడదాం అనుకుంటున్నాడు. దానికి సైట్ గురించి అడిగితే ఎవడో ఐడియా ఇచ్చాడంట. సైట్ అవసరం లేదు, ఓల్డ్ చర్చిలు సేలుకున్నాయి. ఏటివి సేలుకున్నాయి? చర్చిలు, స్థలాలు, బోల్డ్ పెద్ద కాంపౌండ్లు. నువ్వు ఏదన్నా ఒకటి కొని దాన్ని రినోవేట్ చేసి గుడి కట్టిమన్నారట. ఇప్పుడు సైట్ కొనడం చాలా కష్టం అని అలా చెప్తూ ఆడు నాకేమన్నాడు అంటే, అరే నువ్వు అమెరికా రావాలన్నది నా ఆశ అన్నాడు. ఎందుకురా అన్నాను. గత 40 సంవత్సరాలు మన ఇద్దరం కలిసి తిరుగుతున్నాం, నీలో మార్పు నాకు తెలుసు, నీకున్న ప్యాషన్ తెలుసు. అమెరికాలో క్రిస్టియానిటీ డిమినిష్ అయిపోతుంది, కొద్దిగా బతికించరా అన్నాడు. నన్నంట ఎందుకు తీసుకెళ్తాడంట తెలుసా? అక్కడ క్రైస్తత్వాన్ని బతికించడానికి తీసుకెళ్తాడంట. ఇది పరిస్థితి. మన చుట్టూ ఉన్న లోకంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, కొన్ని రోజులు పోతే మనం కూడా అసలు నిజంగా క్రీస్తు ఉన్నాడా, ఇదంతా భక్తి నిజమేనా, మనం నమ్మింది సత్యమేనా అని అనే రోజుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళి మనం కూడా లోకుల్లాగే అందరినీ కలిసిపోయి పాపంలో పడిపోయే రోజులు మనకి రాబోతున్నాయి. ఇంకోటి ఏంటో తెలుసా అండి, మన ముందే వాళ్ళు ఏం చెప్తారంటే, చూడండి ఏమంటారంట, అంచె దినముల్లో 3వ వచనం, అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన ఆగమనము గూర్చియు వాగ్దానం ఏమాయను. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏదండి? ఏముందండి? బతకండి. ఈ మధ్యకాలంలో ఒకటి వస్తుంది, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఇట్ ఫుల్. అబ్బా, జీవితం చాలా చిన్నది, దాన్ని బాగా అనుభవించు, ఉన్న టైం అంతా ఎంజాయ్ చేయంట. ఈ మాటలే కానీ ఒక మాట అడుగుతున్నాను అయ్యగారిని, మీరు అందరినీ, ఈ గత సంవత్సరంలో ఎవరన్నా ప్రభు రాకడ గురించి ప్రసంగం ఇక్కడ చేశారా? నరకాన్ని గురించి ఎవరైనా చేశారా? ఆ అగ్ని గుండాన్ని గురించి ఎవరైనా చేశారా? నేను చెప్తున్నాను, భారతదేశంలో సువార్త ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ మన పితరుల విశ్వాసంలోకి వచ్చింది దేనికో తెలుసా? అప్పుడు వాళ్ళకి కారుల గురించి తెలియదు, అమెరికా గురించి తెలియదు, ఈ బట్టల గురించి తెలియదు, చదువుల గురించి తెలియదు. నరకం తప్పించుకోవడానికి వాళ్ళు నమ్మారు. దేనికి నమ్మారు వాళ్ళు? నరకాన్ని తప్పించుకోవడానికే నమ్మారు వాళ్ళు. ఆ రోజుల్లో ప్రీచ్ చేయబడిన ప్రీచింగ్ అంతా కూడా, రే పాపం వల్ల వచ్చే జీతం మరణం, దానివల్ల నరకం ఉంది, మీరు నరకం తప్పించుకోవాలంటే యేసుప్రభు దగ్గర రండి అంటున్నారు. ఇప్పుడు ప్రీచర్స్ ఏం చెప్తున్నారంటే, ఉద్యోగం కావాలంటే యేసుప్రభు దగ్గర, ప్రమోషన్ కావాలంటే యేసుప్రభు దగ్గర, పిల్లవాడు పుట్టాలంటే ప్రభు దగ్గర యేసుప్రభుని నమ్ముకో, నీకు ఆస్తి కూడా తేలాలంటే యేసుప్రభుని నమ్ముకో. నరకం గురించి ఎవరైనా చెప్తున్నారా? నరకం ఉందా లేదా ఇంతకని? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మన పిల్లలకి నరకం అనే సబ్జెక్ట్ తెలియదు, అది ఉందా బైబిల్లో అన్న సబ్జెక్టే వాళ్ళకి తెలియదు. ఇంకా సంగతి తెలుసా? ఎందుకంటే మనమే నమ్మట్లేదు, మన పిల్లలకి ఏం చెప్తాం? విచ్ వే వి వార్న్ దెమ్ వెన్ వీ డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్. మనం నమ్మని దాన్ని మన పిల్లలకి ఎలా చెప్తామండి? ఆ నరకం ఉందనే భయం మనకుందా? ఈరోజు కన్ను మూస్తే నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను నేను, ఎవడన్నా ఉన్నాడా? ధనవంతుడు లాజరు కథ చెప్పినప్పుడు ఆయన ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? అక్కడ ఏమీ లేదు. ఏముందో తెలుసా అన్నమాట, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. ఎందుకు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు? భయం లేదు. తీర్పు ఉన్నదన్న భయం లేదు, నరకం ఉన్నదన్న భయం లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టం వచ్చినట్టు ఎందుకు బతుకుతున్నావు అంటే దానికి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయన్న సంగతి తెలియక భయం లేక బ్రతుకుతున్నాం. కాలేజీలోకి వెళ్ళాక కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఓ చేతకానుడు అయితే ప్రతి స్టూడెంట్ ఆడికి ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు. పాత రోజుల్లో అలాగే ఉండి ఏవెన్ కాలేజీలో క్లాస్ మధ్యలో మేము గంట కొట్టిస్తేవాళ్ళం. మధ్యలో కింద గంట ఉండేది, కిందనే మేము రాయెట్టి గంట కొట్టేస్తే అన్ని క్లాసులు వెళ్ళిపోయి ఆ ప్రిన్సిపల్ మా వెనకాతలు ఎంటబెట్టి ఆ రెల్లి వీధుల్లో దాకా ఎంటబెట్టేవాడు, పోలీస్ కంప్లైంట్ ఎట్టిసేవాడు. మా ఇష్టం. నేను నేను ఏవెన్ కాలేజ్ చదవలేదు, కానీ బిఏ క్లాస్లో కూర్చునేవాడిని, ఇంటర్మీడియట్ క్లాస్లో కూర్చునేవాడిని, నా ఇష్టం వచ్చిన క్లాస్లోకి. మేము వెళ్తే ఆడపిల్లలందరూ చేయలు కట్టుకొని నిలబడాలి, లెక్చరర్ కన్నా ముందు మేము వెళ్ళేవాళ్ళు. ముందు ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, ఎందుకు భయం లేదు. ఇప్పుడు అలా చేయమనండి, గేట్లో లోనికి వెళ్ళగానే జైలు వెళ్ళిపోతారు వాళ్ళు, పోలీసు వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు భయం ఉంది, ఎవడ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కావు. కాన్సిక్వెన్సెస్ తెలుసు. అసలు మీరు బీచ్ దగ్గరికి వెళ్తే ఒక బొమ్మ ఉంటుంది, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక బొమ్మ ఉంటుంది, మీరు వాడే ప్రతి మాత్రల మీద వార్నింగ్ ఉంటుంది, మీరు వేసుకునే ప్రతి ఇంజెక్షన్ మీద వార్నింగ్ ఉంటుంది, మనం తినే ప్రతి ఫుడ్ కిందనే వార్నింగ్ ఉంటుంది. క్రైస్తవులకు వార్నింగ్ లేవు.
మన విశ్వాసం అంతా దేని మీద అంటే ఇస్తాడు, అడిగితే ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే ఏం చేస్తాడు? కృపగల దేవుడు, కృప చూపుట్లో ఐశ్వర్యవంతుడు. ఇస్తాడనే నమ్మకం ఉన్న నీవు ఏమన్నాడంటే ఆయన ఉన్నాడని నమ్ముతున్నావు కదా. ఈ నమ్మిన మాట ఇవ్వడం వరకే నమ్ముతున్నావా? ఆయన హెచ్చరిక కూడా నమ్ముతున్నావా? నోవాహు దేని నమ్మాడంటే ఆ జలప్రళయం వస్తుందని, లోకమంతా మునిగిపోతుందని, ఆ దినాల్లో నేను నా ఇంటి వారు మునిగిపోకూడదని భయంతో 100 సంవత్సరాలు, ఆ రోజుల్లో షిప్ యార్డ్లు లేవండి, ఎన్ని రోజులు అడవికెళ్ళి ఎన్ని చెట్లు తెచ్చాడో, ఎన్ని మీకు అక్కడ మీకు ఆ వాడ గురించి రాసినప్పుడు తారు పూసాడని ఉంది. తారు పూసాడు కదా. తారు ఎక్కడి నుంచి వస్తుంది? తారు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? మేమా క్రూడ్ ఆయిల్ వచ్చాక క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్తే, క్రూడ్ ఆయిల్ రిఫైన్ అయితే ఏంటవుతుంది? కిరోసిన్ అవుతుంది. కిరోసిన్ రిఫైన్ చేస్తే డీజిల్ అవుతుంది. డీజిల్ ఇంకా రిఫైన్ చేస్తే పెట్రోల్ అవుతుంది. పెట్రోల్ని ఇంకా చేస్తే ఆ పెట్రోల్ అవుతుంది. దాంట్లో మిగిలిపోయిన మట్టి, దట్ ఈస్ తార్. అంటే తారు తీయడానికి ఎన్ని కుస్తీలు పట్టి ఉంటాడు? చెక్కలు కొట్టుకొని రావడానికి, అంత పెద్ద షిప్ చేయడానికి అతను ఒక్కడి గురించి అయితే కట్టించుకున్నాం. అతను ఒక్కడి గురించి కాదు, మనుషుల గురించి కట్టమన్నాడు, జంతువులు పక్షులు అన్నిటి గురించి కట్టమన్నాడు. ఈయన వాడ కట్టమన్నది తన ఇంటి వారు ఒకరికే కాదు, అంత పెద్ద వాడు ఎందుకు కట్టమన్నాడు? చాలా మందిని నమ్మి వస్తారు అనుకున్నాడు, ఎవడూ రాలా. అందువల్ల జంతువులన్నీ వేసిమన్నాడు, ఎవడూ రాలా. ఈ హెచ్చరికని ఎవడూ నమ్మలా. ఈ రోజు కూడా అదే పరిస్థితి. గుడులు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, భక్తి ఉంది, పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, అంతా ఉంది. దేవుడు భయం లేదు. మనకి భక్తి ఉంది, భయం లేదు. ఏ భయం లేదు? దేవుడు మనకి ఇస్తాడనే భయం ఉంది. ఇవ్వడేమో భయం వేసి భక్తి చూపిస్తాం. ఏంటి భయం? దేనికి? అడిగింది ఎవడేమో అని భయం. అంతేగాని నరకం ఉందనే భయం ఉందా? తీర్పు ఉందనే భయం ఉందా? ఒకరోజు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ నిత్యమైన అగ్నిలో. అందుకే యేసుప్రభు వారు ఆ కథ చెప్తే, ఆ కథ ఎవడు చెప్పట్లేదండి. ధనవంతుడు లాజరు కథ. ధనవంతుడు ఆ యొక్క అగ్నిలో పడి యాతన పడుతూ అంటాడు, నా అన్నదమ్ములు ఉన్నారండి, వాళ్ళకి చెప్పండి అంటే, వాడు ఎవడు ఏంటండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా విశాఖపట్నం అంతా కూడా హ్యాపీగా ఉన్నారండి. ఎవడంటాడు మధ్యలో సువార్త సేవ? మనం ప్రకటిస్తే ఎవడని అంటాడండి? గుడికి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? పెద్ద అవసరం లేదు. టైం ఉంటే వింటాం, లేకపోతే లేదు. టైం ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. వీఆర్ బిజీ అండి. ఉద్యోగాలు ఉన్నాయండి. ఉద్యోగం నుంచి రావద్దండి టైంకి. ఆయన చాలా కాలం క్రితం విజయ్ కుమార్ గారు, కాకినాడ విజయ్ కుమార్ గారు ఒక బైబిల్ సొసైటీ మీటింగ్కి వస్తూ చెప్పారు. అప్పుడే రక్షణ పొందిన రోజులు నేను కల్వీరులో ఉన్నాను. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఆవిడంట రెగ్యులర్గా ఇలా ప్రేయర్కి వచ్చిందంట, ఫాస్టింగ్ ప్రేయర్లు అన్నిటికీ వచ్చిందంట. వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు చెప్పిందంట, అయ్యగారు మా ఆయనకి ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి, మా ఆయనకి ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆయనకు ఉద్యోగం వచ్చిందంట. ఏమంటే పిల్లల గురించి ప్రార్థన చేయమంటే పిల్లలు పుట్టారంట. ఈవిడికి ఉద్యోగం వచ్చిందంట. కొంతకాలం తర్వాత గుడికి మానేసిందట. మానేస్తే ఒకసారి కనబడి ఏమ్మా నువ్వు రావట్లేదు గుడికి అంటే, ఎక్కడొస్తాను సార్ అన్నదంట. ఏమ్మా అన్నాడు. ఏంటి మా ఆయనకు ఉదయం లేసి క్యారేజ్ కట్టాలి, మా పిల్లలకు కట్టాలి, నేను వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, నాకు టైం ఎక్కడ సార్ అంటే, అమ్మ నీ తప్పు కాదమ్మా, నీ ఆయనకు ఉద్యోగం ఇచ్చిన దేవుడిదే తప్పు, నీకు పిల్లల్ని ఇచ్చిన దేవుడిదే తప్పు, నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడిదే తప్పు, నీ తప్పు కాదమ్మా, హ్యాపీగా ఉండమ్మా అన్నాడంట. ఎవరిది తప్పు? దేవుడిది. ఇప్పుడు దేవుడు అవసరం లేదు. టైంకి వెళ్ళకపోతే ఆఫీసర్ తిడతాడు, దేవుడు ఏమి అండు, ప్రేమ కలవాడు కదా, రాగానే ముద్దెట్టించుకుంటాడు. అదే మనం నేర్పిస్తున్నాం. మన పిల్లలకి నేర్పించదు అదే. ఈ రోజుల్లో సండే స్కూల్లో ఏంటి తెలుసండి? స్టోరీలు, డ్యాన్సులు రెండే. స్టోరీ డ్యాన్స్ తప్ప ఇంకేముండదు. ఆ మధ్యకాలంలోని నేను స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు పిల్లలకి టీచర్ ఎవరో రాకపోతే కుర్రోడు వెళ్ళాడంట. కుర్రోడు వెళ్ళి వీడికి తెలిసింది ఏంటి? నోవా కథ అంటే, నోవా కథ మాకు వచ్చి అన్నారంట. మోజెస్ కథ మాకు వచ్చి అన్నారంట. డేవిడ్ కథ మాకు వచ్చండి. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు ఎల్కేజీ, దానా ఏం స్టోరీ చెప్పాలంటే డేవిడ్ వద్దు నాకు తాత, కొత్త కథ చెప్పు అంటున్నాడు. డేవిడ్ విని అరిగిపోయిందాడు. నోవా కథ అడిగాడు, వద్దు ఇంకా నోవా నాకు తెలుసు, ఆడే చెప్పేస్తాడు నోవా కథ. నాకు కథలు వినడానికి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి దైవవాక్యం గురించి లేదు. 10 ఆజ్ఞలు వచ్చా మన పిల్లలకి? ధన్యతలు వచ్చా మన పిల్లలకి? నేను నా సండే స్కూల్లో ధన్యతలు నేర్చుకున్నాను. 10 ఆజ్ఞలు గంటలు పెట్టాను.
91వ కీర్తన కంటత పెట్టాను, 100వ కీర్తన కంటత పెట్టాను, 1వ కంటత పెట్టాను, 23 కంటత పెట్టాను, బైబిల్లో 150 కంటత పెట్టాను. కంటత పెట్టకపోతే ఆదివారం మధ్యాహ్నం మాకు భోజనం లేదు. భయం ఏది పిల్లలకి, మనకేది? హి వాస్ వార్న్డ్. ఆయన హెచ్చరింపబడి తన ఇంటి వారి కొరకు ఒక ఓడను కట్టాను. ఓడను కట్టంట ఆయన ఏం చేశాడంటే చూడండి, తన గురించి రాస్తాడు. కింద రాస్తూ ఏమంటాడు? అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును గట్టు కలుగు నీతికి వారసుడయ్యాడు. హి వాజ్ జడ్జ్డ్ యాజ్ రైచియస్ బికాస్ వార్నింగ్ని లోబడ్డాడు. ఆయన ఏమి గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయలేదు, గుళ్ళు కట్టలా. అతను చేసింది ఏంటంటే నశించిపోతున్న వారి కొరకు, తన ఇంటి వారు నశించిపోతారేమో తన కొరకు, నశించిపోయే లోకం కొరకు పట్టగలిగినంత పెద్ద షిప్ను నిర్మించాడండి. తన స్థాయికి మించి నిర్మించాడండి, తన కష్టానికి మించి నిర్మించాడండి. తన జీవితం అంతా ఆ ఓడ కట్టడానికే స్పెండ్ చేశాడంట. ఏంటి చేస్తున్నాం మనం క్రైస్తవులుగా? దినం వెంబడి దినం రావడం, వినడం, వెళ్ళిపోవడం, ఇంతేనా మన క్రైస్తవ జీవితం? దేవుడు ఉన్నాడు, దేవుడిని అడిగితే ఇచ్చేస్తాడు, పొందుకుంటున్నాం. ఇక్కడ సాక్ష్యాలు చెప్పమంటే వరాస్ అని చెప్పేస్తారు. ఇలాగ వస్తున్నానండి, ఆటో కూడా అలా మీదకు వచ్చేవాడు. దేవుడు ఏం తెప్పించాడు? దేవుడు తెప్పించిందా సాక్ష్యం? రక్షింపబడ్డావా? ప్రభువుని ఎరిగావా? నీకు పరలోకం ఉందా? నువ్వు ఎవరినన్నా ప్రభు దగ్గర నడిపించావా? ఒకరికన్నా నీ సాక్ష్యం చెప్పావా? ఒకరికన్నా ప్రార్థన చేసావా? అది ప్రార్థన మా పాస్టర్ గారు చేయాలి, పాస్టర్ గారు చేయాలని బైబిల్ చెప్పట్లేదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. నమ్మిన వాళ్ళు అందరి వల్ల ఈ సూచక్రియలు జరుగును. మీరు రోగులు మీ చేతులు ఇచ్చినప్పుడు స్వస్థపరచారు, మీరు దెయ్యాలను వెలగొడతారు, విషకరమైనది ఏది తాగినా మీకు హాని చేయదు, మీరు పాములను ఎత్తిపట్టుకుంటారు. అది పాస్టర్ గారులకు కాదు, నమ్మిన ప్రతి ఒక్కరికి. నీ పక్కింటి రోడ్డు బాగు లేనప్పుడు ప్రార్థన చేసావా? జ్వరం ఉంటే ప్రార్థన చేసావా? మన కురదా రోడ్డు వెళ్ళాను, వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ఇప్పుడు ఒరియా బ్యాప్టిస్ట్ చర్చ్ అయిపోయింది. దాని గురించి ఎవరు ఈ ప్రాంతానికి వచ్చేలా కట్టారంటే వాళ్ళ కూతురు నాకు ఒక సాక్ష్యం చెప్పింది. వాళ్ళ నాన్నగారు భీమినిపట్నంలో ఒక నాన్ క్రిస్టియన్ కుటుంబం, చాలా ఆర్థడాక్స్ తెలుగు కుటుంబం. అది భీమినిపట్నం స్కూల్లో చదువుతున్నాడు ఆ కుర్రోడు, 10th క్లాస్ టైం. ఓరోజు సడన్గా కబురు వచ్చింది, మీ అమ్మ చచ్చిపోయింది, ఆల్మోస్ట్ చనిపోయింది, బయటికి తీసుకురండి అర్జెంటుగా అంటే ఓ టీచర్ గారు, క్రైస్తవ టీచర్ గారు తీసుకెళ్ళి ఆ బాబుని అక్కడ తెస్తే అందరూ ఏడుస్తున్నారు. ఆవిడేమో పడి ఉంది అక్కడ, ఇంకా కొన ప్రాణంతో ఉంది, ఇంకా ఆల్మోస్ట్ చనిపోతే వాళ్ళు చనిపోవడం, ఇంట్లో చనిపోవడం ఇష్టం లేక బయట పెట్టేస్తారు కదా. అలా బయట పెట్టేస్తే ఈ విశ్వాస ఈ క్రైస్తవురాలు వాళ్ళని అడిగింది, ఏమండి నేను ప్రార్థన చేస్తాను, ఆవిడ బాగుపడుతుంది, ప్రార్థన చేయనంటే ఆయన వాళ్ళ నాన్న నేను తెత్తి ఎగిరాడు. ఎవరు నా ఇంటికి వచ్చాలని ప్రార్థన చేయడానికి వెళ్ళదు. పెద్ద గొడవ చేస్తే ఆ గొడవలో లాస్ట్కి అందరూ ఏమన్నారంటే, ఏముంది ఆవిడ ప్రార్థన చేస్తానదిగా చేయని, ఆవిడ ఎంత చెప్పినా ఆవిడ వెళ్ళిపోకుండా నేను చిన్న ప్రార్థన చేస్తాను అంది. ఆఖరికి అందరూ ఏమన్నారంటే ప్రార్థన చేయమంటే ఇవిడు ప్రార్థన చేసి వెళ్ళిపోయింది, ఇవిడు లేచిపోయింది. ఈ కుర్రోడి మనసులో అది ఉండిపోయింది. ఈ కుర్రోడికి విశ్వాసం కలిగింది. ఈ టీచర్ ఏం చేసిందంటే రోజు ఈ కుర్రోడికి అప్పుడప్పుడు దేవుని గురించి చెప్తూ, ఈ 10th క్లాస్ అయ్యే లోపల ఇంకా అవుతూ ఉంది, ఓ బైబిల్ ఇచ్చింది. ఈ కుర్రోడు ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి ఒక రాత్రి అప్పుడు మధ్యరాత్రిలో వాళ్ళ నాన్న చంపేస్తాడు, కొట్టేస్తాడని మధ్యరాత్రిలో లేచి చదువుకుంటే వాళ్ళ నాన్న లేచాడు, చూశాడు. ఆ రాత్రి అప్పుడు ఇంట్లోంచి బయట పెట్టేస్తాడు, తలుపేస్తాడు, ఇంటికి రావద్దు అన్నాడు. ఈ మధ్యరాత్రిలో ఎక్కడికే తెలియక ఆ పక్కనే ఉన్న స్కూల్కి వెళ్ళాడు. ఉదయం లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ట్రైన్ ఎక్కాడు, కురదాలో బండి దింపిస్తుంది, అదే లాస్ట్. ఆ స్టేషన్లో అలా కూర్చొని ఉంటే వీళ్ళ బంధువు ఒక ఆవిడ అక్కడ ఉంది. ఎందుకురా ఇక్కడ ఉన్నావు అంటే ఆడేదో చెప్పాడు వచ్చానని. ఆవిడ పెద్ద ధనవంతురాలు కాదు కాబట్టి అక్కడ ఉన్న క్రిస్టియన్ సంస్థకి, అక్కడ ఏదో మిషన్ సంస్థ ఉంటే వాళ్ళకి అప్పగించాడంట దొరగారికి. వాళ్ళు ఏమో 10th క్లాస్ పరీక్ష రాయించి రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. అతను పైన పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యి 1000 గజాలు భూమి కొని ఒక గుడి కట్టి, ఇంకో 1000 గజాలు భూమి కొని ఒక పార్సనేజ్ కట్టాడు. ఇప్పుడు అది తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అయింది. దేవుడు ఆమె చేసిన చిన్న ప్రార్థన ఎంతమంది విశ్వాసులకి దీవెనకరంగా. ఆవిడేమైనా భక్తురాలు పాస్టమ్మా? ఆవిడేమి కాదు, ఆవిడకి భారం ఉంది. ఆమె ప్రార్థన చేసింది. దేవుడు ఆ బిడ్డని, అంటే నేను రక్షింపబడాలి, నాతో వీళ్ళందరూ రక్షింపబడాలని ఆ భయం, అయ్యో ఈ ఉగ్రతను నేను తప్పించుకోవాలి, నేను ఒక్కడనే కాదు నాతో వీళ్ళందరూ తప్పించుకోవాలని
అదే క్రైస్తవ భక్తి జీవితం ఈరోజు ఏది సంఘానికి? పాత రోజుల్లో చీకటి ఖండం, భారతదేశం చీకట్లో ఉంది, వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారని కదండి వచ్చాడు విలియం కేరీ. సంస్థలు స్థాపించడానికి వచ్చాడా? గుడులు కట్టడానికి వచ్చాడా? చీకట్లో ఉంది భారతదేశం, నరకానికి వెళ్ళిపోతున్నారు, నరకం తప్పించడానికి యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి వచ్చాడండి. భూములు ఇవ్వడానికి రాలేదు, ఉద్యోగాలు ఇవ్వడానికి రాలేదు, చదువులు చెప్పడానికి రాలేదు ఆయన. అవన్నీ ఫాలో అయ్యాయి. చదువు లేకపోతే వాళ్ళకి తెలీదు, అర్థం కాదని చదువు నేర్పించారు వాళ్ళు. ముందు చదువుకుంటే అవన్నీ వస్తాయని. చదువులు మనకి దేవుణ్ణి తెలుసుకోవడానికి నేర్పించారు కానీ ఉద్యోగాలు చేసి ఆఫీసర్లు అవ్వడానికి నేర్పించలేదు. నమ్ముతారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఈరోజు మన పిల్లలకి చదువు ఎందుకో తెలుసండి? మన పిల్లలు దేవుడు తెలుసుకోవడానికి కాదు, అవసరమైతే ఆదివారం గుడికి రానవసరం లేదు, చదువుకు వెళ్ళిపోవాలి. చాలామంది యవన బిడ్డలు చదువుకుంటున్న వారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఆదివారం గుడికి రారు, 10th క్లాస్ వాళ్ళు గుడికి రారు. చదువు దేవుణ్ణి తెలుసుకోవడానికి చేస్తే ఈ చదువు దేవుణ్ణి వదిలేయడానికి తయారైంది. ఇది భయంకరమైన పరిస్థితి. ఈ క్రైస్తవ లోకం ఇలాగ అయిపోయింది ఈరోజు. దేవుడు బతుకు తెరువుకు అయిపోయాడండి. పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. యోహాను ప్రకటిస్తూ ఆయన అన్నాడు, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి. ఎందుకో తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడింది. మీరు విశ్వసించకపోతే, మారు మనసు పొందకపోతే నరకబడి అగ్నిలో వేస్తారు. అగ్ని అనేది ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగ అగ్నిలో వేయబడతాడు. అది మన అల్టిమేట్ రిజల్ట్. దాని గురించిన భయము, దాని గురించిన ఆలోచన, దాని గురించిన అవేర్నెస్ ఎవరికన్నా ఉందా? పేతురు రాస్తూ మీ మనస్సులను రేపాలనుకుంటున్నాను. నేను అది చదివి నాకు భూతత్వంలో కనబడింది. మొన్న నేను చదువుతున్నప్పుడు విల్సన్ బాబు గారి చర్చిలో మాట్లాడుతున్నాను. నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఇది నాకు కనిపించింది. హెచ్చరింపబడిన నోవహు జీవితం. బుర్రలో వెళ్తున్నాను, కారులో వెళ్తున్నాను, ఇదంతా స్టడీ చేస్తున్నాను. ఆలోచిస్తుంటే ప్రభు త్వరలో వస్తున్నాడే, రోజు రోజుకి హీట్ పెరిగిపోతుంది. ఆ రోజులాగా నీళ్లతో చేయనన్నాడు ఆయన. ఆ యొక్క రెయిన్బోని పెట్టాడు, ఇక మీదట భూమిని నీళ్లతో నాశనం చేయనన్నాడు. ఇప్పుడు ఎలా నాశనం చేస్తానన్నాడు చూపిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులకు లయపోయినట్టు, భూతములు మహావేండ్రంతో కరిగిపోయినట్టు, దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానాలు బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెడుచున్నాం, వాటి యందు నివసించును. మనందరం దేని కొరకు కనిపెడుతున్నాం? దాని కొరకు నిజం కనిపెడుతున్నారా? కొత్త ఆకాశం గురించి కనిపెడుతున్నారా? పరలోకం గురించి కనిపెడుతున్నారా? గుడికి అందుకే వచ్చారు ఈరోజు. ఇక్కడి నుంచి ఇలా పరలోకంకి వెళ్ళిపోదామని వచ్చారా? ఎవరికన్నా ఆలోచన ఉందా? నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ గుడికి వచ్చి ఇంటికి వెళ్ళి చనిపోతే పరలోకానికి వెళ్తానని నిశ్చయం ఉందా? కొత్త ఆకాశం కొత్త భూమి, లేదు నరకంలోకి వెళ్తామా? ఈ భూమి దానిలో ఉన్న కృత్యాలు లయమైపోతాయి. మనం కట్టుకున్న ఇళ్ళు, పోరాడి సంపాదించుకున్న, గవర్నమెంట్కి ఎస్సీ అని చెప్పేసి లాగేసుకున్న ఇళ్ళు, ఏటివి ఈ రోజు వచ్చేస్తున్న డబ్బులు, క్రైస్తవుని కానని ఇచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చి నాకు డబ్బులు లేవు, నాకు ఉద్యోగం లేదని అబద్ధాలు చెప్పేసి, పిల్లోడికి ఉద్యోగం, ఆడికి ఉద్యోగం, అందరికి ఉద్యోగం, ఏమీ ఉద్యోగం లేదండి. నిరుపేదనండి. నిలవడానికి నీళ్ళు లేదండి అని ఒక ఆవిడ కోటీశ్వరాలు నాతో అన్నది. ఇదేంటి నిలవడానికి నీళ్ళు లేదంటుందని? కోటీశ్వరాలు ఆవిడ. అబద్ధాలు, మోసాలు. అందరూ పరలోకానికి వెళ్ళిపోతామా? అక్కడ ఏముంటుందంట? పరిశుద్ధమైన ప్రవర్తనతో. అక్కడ ఉన్నది పరిశుద్ధుడైన దేవుడు. ఈ భూమి మీద పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారే అక్కడికి వెళతారు. ప్రభు త్వరలో వస్తున్నాడు. పేతురు రేకెత్తించినట్టే నేను మీ రోజు రేకెత్తిస్తాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సంవత్సరం నెలలో ఒక వారం గ్యారంటీగా నరకాన్ని గురించి ప్రకటిస్తాను. ఈ సంవత్సరం అంతా ప్రేట్ పార్ట్నర్స్లో మేము నిర్ణయం తీసుకున్నాం.
నరకాన్ని గురించి నేను ప్రకటించకుండా ఉండను. చెప్పకపోతే దేవుడు నన్ను అడుగుతాడు. మనం మర్చిపోయాం నరకం అనే సబ్జెక్ట్. తీర్పు ఉన్నదనే సంగతి మర్చిపోయాం. మనకి ఎంతసేపు అది ఇది ఇది అది, రేపేంటి ఇంకేటి, ఇంకెల్లుండి ఇంకేటి. బండి కొన్నాం, కారు కొందాం, కారు కొంటే ప్లేన్ కొందాం, ఒక ఫ్లోర్ వేసాం, 2 ఫ్లోర్లు వేద్దాం, ఒక సైడ్ కొన్నాం, ఇంకో సైడ్ కొందాం. ఇదే ఆలోచన. జనులు తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లకిచ్చుచు, నిర్భయంగా జనులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. చూడండి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వారికి అకస్మాత్ నాశనము తటిస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఆ రోజు జాగ్రత్త వినండి. నోవాహును ఓడ కట్టమన్నాడు. నోవాహు ఓడ కట్టాడు, అందరికీ చెప్పాడు, ఎవడు ఎక్కలేదు. లాస్ట్ రోజు వరద వచ్చింది. ఇప్పుడు గేట్ ఎటువైపు నుంచి చేయబడింది? ఓడకి గేట్ ఎటువైపు నుంచి, తాళం ఎటువైపు నుంచి చేయబడింది? బయట నుంచి చేయబడింది. లోపల నుంచి నోవాహు వేయలా, దేవుడు బయట నుంచి చేశాడు. జనాలు వచ్చి తలుపు తీ అంటే ప్రేమ గలవలం కదా, తలుపు తీస్తామేమో అని దేవుడు వేశాడు. దేవుడు ఒకసారి వేస్తే ఎవడు తీయలేడు, దేవుడు తీస్తే ఎవడు వేయలేడు. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. దేవుడి మాటల్ని ఇంతకాలం ఎంత భక్తితో దేవుడు అది ఇస్తాడని ప్రార్థన చేసి నమ్మి దాన్ని పొందుకున్నావో అదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, తీర్పు ఉన్నది, నరకం ఉన్నది. ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ క్షణంలో వస్తాడో తెలీదు. దొంగ వలె వస్తే గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వస్తాడు. ఆ రోజు నువ్వు సిద్ధంగా లేకపోతే ఇంత భక్తి, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితం, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని పోరాటాలు గుళ్ళ గురించి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎక్కడుంటాం? కన్నులెత్తి ఆకాశంలో ఉన్న అబ్రహాం రూమును ఉన్న లాజర్ను చూసి, లాజరు కురుపులతో కుక్కలు నాకుతుంటే వీడు తిన్న రొట్టె ఒకరోజన్నా ఇచ్చాడా? అయ్యో, నా ఎదురుగా ఒక వ్యక్తి ధనవంతుడు, కోట్లు ఉన్నాయి కదా, వాడికి ఒక బట్ట కొని ఇచ్చాడా అండి? అయ్యో, నువ్వు ఎందుకురా ఇలా ఉన్నావు, ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడా? నా పెంట్ హౌస్లో ఉండమన్నాడా? నా ఇంట్లో సర్వెంట్గా ఉండరా, నీకు నెల జీతం ఇస్తాను అన్నాడా? ఈజ్ లీస్ట్ బాదర్డ్. తన గురించి లేదు చింత, అవతలోడి గురించి లేదు. వీడు తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తున్నాడు. తిను, తాగు, సుఖించి అంటున్నాడు. క్రైస్తవ భక్తి జీవితం. మీకు ఒక మాట చెప్పనా? ఇందాక ఒకళ్ళింటికి వెళ్ళాను నేను. టింపినీ స్కూల్ గురించి ఏదో మాట వచ్చింది. మీరు మొన్నటి మీద నుండి వారు కింద ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మాయి టీచర్ అక్కడ మాట్లాడుతూ అంటుంది, టింపినీ స్కూల్లో ఇప్పుడు అందరూ హిందూస్ అంటూ ఒక మాట అంది. హిందూస్ ఆర్ మోర్ రిలీజియస్ దెన్ క్రిస్టియన్స్ అండి అన్నది. ఆ ఉన్న టీచర్స్ అంట, వాళ్ళకి భక్తి దేవుడి మీద ఎక్కువ ఉందట, క్రైస్తవులకి భక్తి లేదు, ముక్తి లేదట. భయం లేదు, భక్తి లేదు. వాళ్ళకి రోజు రోజుకి భక్తి పెరిగిపోతుంది, ప్రాణాలు తీసినంత భక్తి. ఏది మనకి భక్తి? ఏది? భయం ఏది? గుడికి ఎందుకు వస్తున్నాం? ఏదో ఒక ఇంటెన్షన్, ఏదో ఒక ఉద్దేశం, ఏదో పొందుకోవాలనే ఉద్దేశం. అంతకు మించి పరలోకానికి వెళ్ళడానికి ఇది మార్గమా? నిత్య నరకానికి తప్పించే మార్గమా? ఇక్కడికి వచ్చి నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి నువ్వు ఒక్కడే కాకుండా నీ ఇంటివారు, నీ భర్త ఒకవేళ త్రాగుబోతో, జోదగాడో, మోసగాడో, వ్యభిచారో అయితే వాడి రక్షణ గురించి నీకేమైనా బాధ ఉందా? ఇల్లు కట్టావా? ఓడ కట్టావా? నీ భార్య నిత్య నరకానికి వెళ్ళిపోతే అయ్యో అనే బాధ ఉందా? నీ పిల్లలు అమెరికా వెళ్ళలేదని బాధ ఉంది, కానీ పరలోకానికి వెళ్తాడనే బాధ ఉంది, వెళ్ళాలనే బాధ ఉందా? నరకానికి పోతాడనే భయం ఉందా? నోవహు ఆ దినాల గురించి హెచ్చరింపబడి ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ కట్టాడు. అందుకే నీతికి వారసుడయ్యాడు. దట్ ఈజ్ హిజ్ రైచియస్నెస్, దట్ ఈజ్ హిజ్ ఫెయిత్. మన ఫెయిత్ దేని మీద ఉంది? మంచి దినాల్లో ఉన్నాం, రాకడ సూచనలన్నీ అయిపోయాయి. ఏ క్షణంలో వస్తాడో తెలీదు, ఎప్పుడు వార్ బ్రేక్ అవుతుందో తెలీదు, ఎప్పుడు మనం అందరం అలా చూస్తుండగానే చనిపోతామో తెలీదు. నిన్నే పుటిన్ అన్నాడు, నేటో వాళ్ళు కానీ నా మీద యుద్ధం వేస్తే నేను నూకు వాడతానన్నాడు. నూకు వాడితే ఏమవుతుందంటే, ఒకసారి ఒకడు వాడితే అందరూ వాడతారు. వాడితే మనం అందరూ ఇలా గుళ్ళో ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం.
బిల్డింగ్ పడదు, ఏమవ్వదు. ఆ గ్యాస్ పీలుస్తాం, చచ్చిపోతాం. ఇలాగే మన కలేబరాలు ఉంటాయి, మన కలేబరాలను కూడా ఎవడు తీయడు. కుక్కలు కూడా తినడానికి ఉండవు తెలుసా మీకు, కుక్కలు కూడా చచ్చిపోతాయి. అలాంటి రోజు రాబోతుంది. బీ కేర్ఫుల్ చర్చ్. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ హెస్ లేడ్ దిస్ బర్డన్ ఇన్ మై హార్ట్. నాకు ఈ భారాన్ని పెట్టాడు, చెప్పవలసిన బాధ్యత. పేతురు అంటున్నాడు, మీ మనస్సుల్ని నేను స్టిరప్ చేస్తున్నాను, రేకెత్తిస్తున్నాను. ఈరోజు ఈ వాస్తవాన్ని మీకు చెప్పి ఈ భయాన్ని మీలో పెడుతున్నాను. భయపెట్టడాన్ని ఉద్దేశం కాదు, దాన్ని తప్పించుకోవడే మార్గం గురించి వెతుకుతారని, ప్రార్థిస్తారని, దాని కొరకు ఎలాగుండాలో చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడో ఆ దినం కొరకు 2 విషయాలు చెప్తాను చూడండి. మొదటిది ఏంటంటే, ఇక్కడే ఈ దెస్సలోనికలు రాసిన పత్రికలోనే ఏమన్నాడంటే 6వ వచనం చూడండి. 6వ వచనం 5వ అధ్యాయం. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. మత్తులం అంటే ఏంటి? త్రాగడం అని కాదు. మత్తు అంటే పక్కోడి సంగతి మర్చిపోవడం, ఇతరుల గురించి పట్టించుకోవడం. మత్తు అంటే ఏంటంటే లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్స్. నీ గురించి కానీ ఇతరుల గురించి కానీ మర్చిపోవడం. తాగినోడు ఎక్కడున్నాడో తెలియదండి, కాలువలో ఉన్నాడో ఎక్కడున్నాడో, ఆ కాలువలో ఇంకోటి పడిపోతాడో లేదో తెలియదు మత్తు కలిగినోడు. మీరు మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను మైమరువును. విశ్వాస ప్రేమ. రెండోది రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. 2 విషయాలు చెప్పాడు. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, రక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. పౌలు కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఈ 3 అన్నాడు. ఏ 3? ప్రేమ, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. వీటికి మించింది లేదు. మనకు కావాల్సింది అది ఉండాలి. ఇది మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏది విందుకు వచ్చిన వాడిని అడుగుతాడు కదా, యజమానుడు వచ్చి అడుగుతాడు, నీ వస్త్రం ఏది అని అడుగుతాడు. ఈ వస్త్రాలు ధరించుకోకుండా అక్కడికి వెళ్ళాం. రెండోది, ఇప్పుడు ఇందా మనం చదివిన దాంట్లో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 పేతురు. కాబట్టి అపేక్షించుచు, ఏది 13వ వచనం 12వ వచనం, దేవుని దినము ఆగమనం కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు. ఏమండి, మీరు ఈ మధ్యకాలంలో మారనాథ అనే పేరు విన్నారా? మారనాథ పేరు విన్నారా ఎప్పుడన్నా? ఈ మధ్య విన్నారా ఎక్కడన్నా? ఒకప్పుడు ప్రతి చర్చిలో మారనాథ అని ప్రార్థన చేసేవారు. మారనాథ అంటే ప్రభువా త్వరగా రా. మారనాథ మినిస్ట్రీస్ ఉండేవి, వాళ్ళు మారనాథ అనేవారు. ఇప్పటికీ నాకు ఒక లేడీ స్టీల్ ప్లాంట్లో ఉంది. ఆవిడ నేను పలకరిస్తే, ఆవిడ పెంటెకోస్టల్ బ్యాక్గ్రౌండ్, ఆవిడ నన్ను ఏమని పలకరిస్తుంది అంటే మారనాథ అంటది. నేనేమో ప్రైజ్ లాడ్ అంటాను. ఆవిడ నన్ను ఎప్పుడు ప్రైజ్ లాడ్ అంటదు, మారనాథ అంటది. ఆవిడ మాట్లాడిన ప్రతిరోజు నాకు ఒక మెసేజ్ పెడుతుంది కింద, నీ మారనాథ, ప్రభువా తిరిగి రా, త్వరగా రా, ప్రభువా త్వరగా రా అని అడుగుతూ అలాగ అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన దేంతోటండి, దేంతోటి గట్టి చెప్పండి, ప్రవర్తన. పరిశుద్ధమైన మాటలు కాదు, డైలాగులు కాదు, తెల్ల బట్టలు కాదు, మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. ఎంతో జాగ్రత్త. దేనికో తెలుసా? మీకు మాట చెప్తాను వినండి. నేను ప్రతి ఉదయం రాత్రి పడుకునే ముందు నా ప్రార్థన ఒకటే, నా చూసిన చూపు వల్ల ఏదన్నా నేను డిస్టర్బ్ అయితే, ప్రభువా నరకానికి వెళ్ళిపోతానేమో, ప్లీజ్ క్షమించు. మాట తెలియకుండా ఒక మాట మాట్లాడి ఎవరినైనా గాయపరిస్తే, ప్రభువా నరకానికి వెళ్ళిపోతానేమో భయం. నాకు దినదినము నిత్యం నాకు ఉండే ఒకే ఒక భయం. దేవుడికి నేను చేసే ప్రార్థన ఒకటే, ప్రభువా ఏమన్నా చెయ్యి, కాలు ఎరగొట్టి చెయ్యి ఎరగొట్టి ఏదన్నా చేసి మంచం ఎక్కించి క్యాన్సర్ వచ్చినాయి, నరకం మాత్రం పంపించొద్దు, పరలోకం మాత్రం నన్ను తప్పించొద్దు. పరలోకంలో ఏదో ఒక మూలలో ఉన్నాను నేను, చాలు, నీ రాజ్యానికి రావాలి నాయన. ఆ భయము భక్తి మనలో ఉందా? లేదు. ఇంకో విషయం ఏంటంటే దాన్ని మర్చిపోయాం మనం అందరం. దాని గురించి ఎవరు చెప్పట్లా, మన బుర్రల్లో లేదు. నిజంగా చెప్తాను, తప్పు మీద కాదు, దాని గురించి ఎవరు చెప్పట్లేదు, మర్చిపోయాం. అట్లే నరకం ఉన్నది అనే సంగతి మర్చిపోయాం. మనం పాడుతున్నాం, నరకమున్నదాని వారెరుగారు చూడుము ఈ క్షణమే కల్వారి. ఎంత చక్కగా పాడతాం ఆ పాట. ఇందాక రాసాం, ఇందాక పాడారు, అయ్యగారు పాడించాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. పాపం నిండిపోయిన లోకంలో, మరణం కమ్మిన లోకంలో నేను జీవిస్తున్నానయ్యా. హే ప్రభు యేసు. పురుషోత్తం చదువు ఎవరు రాశారు?
మసిలమ్మని గారు రాశారు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, ప్రభు నన్ను తప్పించు. మసిలమ్మని గారు కొన్ని పాటలు రాశాడు. అందులో దేవా వెంబడించిది నా అనే పాటలో ఒక మాట రాశాడు, అది నాకు భలే ఇష్టం. దేవా నాదా ఎదలేను ఈ ప్రవాహమను, నీ దరిన్ గానానే కెరటాల దాటిచ్చే నావిక రమ్ము నన్ను బ్రోమని రాశాడు. ఈ లోకంలో పాపంలో పడిపోతున్నాను, ఎదలేకపోతున్నానయ్యా, నాకు సాధ్యం కావట్లేదయ్యా, సహాయం చెయ్యయ్యా, నావిక రమ్ము నన్ను బ్రోమని రాశాడు. ఆ మాట మీరు ఎప్పుడన్నా ఆలోచించేయండి. అలాంటి పాటలు ఎన్నో రాశాడు ఆయన. ఆయన వ్యక్తిగత జీవితంలో, విశ్వాస యాత్రలో ఆయన పోరాడిన పోరాటాల గురించి పాటల రూపంలో ఆయన రాసుకొచ్చాడండి ఎన్నో మాటలు. మనకు ఆ భయం లేదు, చింత లేదు. వాజ్ వార్న్, హెచ్చరింపబడి ఆయన ఏం చేశాడంటే తన ఇంటి వారి కొరకు, ఇతరుల కొరకు ఒక ఓడను కట్టాడు. ఇంటి వారు మాత్రమే నమ్మారు, ఇంటి వారు మాత్రమే ఉన్నారు. ఇంటి వారు ఒక్కరి గురించి కట్టలా, అందరి గురించి కట్టాడు. వాళ్ళే నమ్మి ఉన్నారు, వాళ్ళే ఆ రోజు బ్రతికారు. రేపు ప్రభు వస్తున్నాడు. ఆ రాకడకు ముందు జరగబోయే ఈ కార్యాలన్నిట్లో నీవు నేను తప్పించుకోవాలంటే దానితో ఆశతో అపేక్షించు, ఎదురు చూచు, పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను, నీతితోను ఈ లోకంలో నమ్మకంగా జీవించాలి. ఇంకో 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ప్రభు చూసేసరికి మీ జీవితాల్లో నిష్కలంకులుగా, నిందారహితులుగా ప్రభు వచ్చే టైంకి అలాగ ఉండాలి. ఫిలిప్పీలకు రాస్తుంటాడు, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని నిర్దోషులను నిష్కలంకులనై ఉండాలి అంటాడు. ఎఫెసీ 5:24 వచనం, వాక్యము చేత ఉదక స్నానము చేత మడత మచ్చ ముడత లేకుండా మనల్ని పవిత్రపరచడానికి యేసు ప్రభు వారు తను తాను బలిగా అర్పించుకున్నాడు. టు క్లెన్స్ us, టు మేక్ ప్రిపేర్ us ఫర్ ది వెడ్డింగ్. బ్రైడ్ గ్రూమ్గా మనల్ని తయారు చేయడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనం సిద్ధపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? ఆ అలంకరణలు ధరించుకోవడానికి ఇష్టపడుతున్నావా? మన స్వంత అలంకరణ ఎస్తేరు హేగే ఇచ్చినది తప్ప దేనిని ధరించలేదు. రాజు చూసినప్పుడు ఎస్తేరు ఎడల దయ పుట్టిందంట. హీ హ్యాడ్ ఫేవర్ ఆన్ హెర్ బికాస్ హేగే ద్వారా ఏమి సిద్ధపరిచాడో అదే ఇష్టపడింది. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను ఈ రాకడ కొరకు సిద్ధపరుస్తుంటే మనం సిద్ధపడడానికి ఈల్డ్ అవుదాం, సిద్ధపడదాం, ఇష్టపడదాం. మనలో ఉన్నది ఆయనకు ఆయాస్కరమైన మచ్చ మరత డాగు తీసివేసి ఈ వాక్యం చేత నిత్యం ఉదకంతో స్నానం చేసి నిర్దోషులుగా నిష్కలంకలుగా ప్రభు నిలిచినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్టు మనల్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. నాకు టైం దాటేనేమో నాకు తెలీదు, సారీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. రెడీ. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, సూటిగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడారు. నరకం ఉన్నది అని మర్చిపోతున్నాం, నిత్యాగ్ని ఉన్నది అని మర్చిపోతున్నాం. జాగ్రత్త. నామకాత క్రైస్తవ జీవితంలో ఉంటూ ఒకవేళ నటిస్తున్నామేమో, ఎంతకాలం హౌ లాంగ్? ఉద్యోగాలు బట్టి, జీతాలను బట్టి, వ్యాపారాన్ని బట్టి, సుఖాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి దేవుని మర్చిపోయామేమో. జాగ్రత్త. ఈ రాత్రి గంభీరముగా దేవుడు హెచ్చరించాడు, దేవుడు మనల్ని గద్దించాడు. క్రమపరుచుకుందాం. ఎన్ని వర్తమానాలు, ఎన్ని ఆరాధనలు, ఎంత సేవ, వీటన్నిటినీ అనుభవిస్తూ ఎక్కడున్నాం మనం? ఏ ప్రాంతంలో ఉన్నాం? ఏ స్థలములో ఉన్నాం? జాగ్రత్త. నరకాగ్ని ఉన్నదని మర్చిపోవద్దు. మండుచున్న అగ్ని, పురుగు చావదు, అగ్ని ఆరదు, భయంకరమైన వేదన. ఇక్కడ బాగానే ఉంది,
సుఖంగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మనం అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. కానీ అదిగో మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయములో లోకులందరూ నెమ్మదిగా ఉన్నారంట. నెమ్మది ఉంది అనుకుంటున్నారు. గర్భిణీ స్త్రీ వలె భయంకరమైన వేదన కలిగినప్పుడు అక్కడ ఒక చిన్న మాట రాస్తాడు, ఎవడును తప్పించుకొన చాలడు. జాగ్రత్త. యూ కెనాట్ ఎస్కేప్, ఈవెన్ ఐ కెనాట్ ఎస్కేప్. We can escape many things from many people, but we cannot escape from the eye of God. దేవుని దృష్టి నుండి తప్పించుకోలేమండి. ఇంత సూటిగా, ఇంత ఖచ్చితంగా గద్దింపుతో హెచ్చరించిన దేవునికి మన జీవితాలు సమర్పించుకుందాం. పరమందు ఆశీనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. నరకమున్నదని జ్ఞాపకం చేసుకొని దానిలోనికి మేము వెళ్లకుండా పరిశుద్ధ పరలోక పట్టణములో ప్రవేశించడానికి సిద్ధము చేయమని మీ దాసుని కుటుంబాన్ని, బిడలను, సంఘమును, నాయకత్వాన్ని దీవించి మరొక్క మారు మమ్మల్ని మేము సరి చేసుకొని శిలువ యొద్ద నిలబడి పరలోక పరిశుద్ధ పట్టణం వైపు పయనం చేయటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్పాలి ఆమేన్. మీరు నోరు తెరవటం నేర్చుకోండి. తెరవట్ల మనోళ్ళు కూర్చొని ఎవరో చెప్తుంటే ఏంటో వెళ్ళిపోవటం. నాకు అయ్యగారు చెప్పింది అదే. మరలా తిరిగి రేపు సాయంకాలం 6:30కి మన అందరం కలుసుకున్న మందిరంలో. దయచేసి రేపు సాయంకాలం అందరూ రావాలని మనవి చేస్తున్నాను. వినోద్ వాణి గారు ఉన్నారండి. అమ్మ ఉన్నారా? వెళ్ళిపోయారా? అమ్మగారు వచ్చారు, వెళ్ళిపోయినట్టున్నారు. ఉన్నారా? వినోద్ వాణి అమ్మగారు. ప్రేమ్ కుమార్ అమ్మగారు ఉన్నారా? మిస్సెస్ ప్రేమ్ కుమార్ అమ్మగారు. అమ్మ చేయి చూపించా రండి. పాట అయినాక ముందుకొచ్చి ప్రార్థన చేతురు. ప్రత్యేకంగా బిడ్డలారా, పరీక్షలు రాయిచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన గారు చెప్పినట్టుగా నేను అదే బాధపడతా. పిల్లలు రారు ప్రార్థనకి, తల్లిదండ్రులు హాల్ టికెట్లు పట్టుకొస్తున్నారు. ఒక ఆమె అట్టాను పెళ్లి తీసుకొచ్చింది, ప్రార్థన చేయమంది. అట్టా పెళ్లి తీసుకొని ప్రార్థన చేస్తాడు, ఫెయిల్ అయ్యాడు. అట్టలు తెస్తున్నారు, పెన్నులు తెస్తున్నారు, హాల్ టికెట్లు తల్లిదండ్రులు బట్టి పిల్లలు తీసుకురా అట్లా గుళ్ళోకి. అది ఏంటో నాకు అర్థం కాదు. అంటే కోపం వస్తుంది మీకు, విమర్శిస్తారు, ఇలా గద్దిస్తున్నారంటే అది మన మంచి కొరకేనండి. మీరు హాల్ టికెట్లు దాటం, పిల్లలు ఇది ఎప్పుడే చెప్పారు, గుడికి రారు, ఆరాధనకి రారు, సేవకి రారు, దేనికి రా. మన పిల్లలకి మాత్రం మేము మెంబర్లం కాదండి. ఎవరంట చెప్పండి, మేము మెంబర్లం కాదు. కాదు, మంచిదే. అందుకే స్పర్శిన్ భక్తుడు ఒకటి అంటాడు, నీకు అధికారం ఎంత ఉందో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. ఎన్ని రైట్స్ ఉన్నాయో రైట్స్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా, బాధ్యత ఉంది. అది మర్చిపోతున్నారు చాలా మంది. దేవుడి బిడ్డలు దీవించునిగా, కాయి గారిని ఆశీర్వదించునిగా. చివరిగా ఆఖరిగా మన అందరూ నిలువబడి తగ్గించేస్తున్నావా? మీరు మైక్ దగ్గర ఒక్క స్టాప్ దగ్గర ఉంచండి, అటు ఇటు గెలకబాకండి, తెలిసిపోతుంది. రైట్. మనందరూ నిలబడి 803వ కీర్తన, యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తం. 803 రాదా? పాడు. అడుగును
దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమై చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ఆ పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, అందరూ కలిసి పాడదాం. రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఈ సమయంలో శ్రీమతి బి ప్రేమ్ కుమార్ పార్వతమ్మ గారు ప్రార్థనలు నడిపించిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన అండి. నాయనా పరిశుద్ధుడా, పరమందాసుండైన మా పరలోక తండ్రి, నీ పాదాలకు మరొక్కసారి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు నాయన. స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా, ప్రేమగల దేవ, దయగల తండ్రి, కరుణామయ, నిన్న నేడు నిరంతరము మమ్మల్ని కాపాడి రక్షించిన తండ్రి నాయనా, నిన్నేమని స్తుతించగలం తండ్రి. నిజమే, ఇంతగానో ప్రేమించి ఆదరించిన మేము మా అవసరాల నిమిత్తం మిమ్మల్ని వాడుకుంటున్నామే తప్ప నాయనా, నీకు హృదయపూర్వకంగా మేము మా హృదయాలను అర్పించి నిన్ను స్తుతించటం లేదని నాయనా, అయ్యగారు చెప్పిన దైవజనులు చెప్పే వాక్యంలోనైనా నరకం గురించి వింటుంటే ఎంతగానో భయం పడుతుంది. కానీ మా పనులు, మా తలంపులు, ఆలోచనలు ఏమైనా మారుతాయంటే మారేటట్లేదు తండ్రి. అందరమే అలాగే ఉన్నాం. నా మట్టుకి నేను ఉన్నానేమో అనుకుంటున్నాను దేవా. మమ్మల్ని కాపాడమని, నరకంలోకి వెళ్లకుండా నీ రక్షణ మాకు చూపించమని మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మా అందరినీ పట్టుకుంటే తండ్రి, ఎంతమంది దేవజనులు అందరూ వచ్చి నాయన చెప్తున్న వాక్యంలో ప్రతిరోజు ప్రతి ఒక్క మాట మా హృదయాల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. మమ్మల్ని తట్టి లేపుతున్నారు. ఈ ప్రార్థనలు నాయన, ఈ ఉపవాస దిన ప్రార్థనలు మా కొరకనే అనుకున్నాం కానీ తండ్రి నీ కొరకే ఇవి. మేము అలా వచ్చి చేస్తున్నామా లేదా అన్నది మాకు తెలియటం లేదు దేవా. ఈ సాయంకాలం సమయం తండ్రి దేవా, మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి నైనా ఈ ఆరాధనలు జరిపిస్తున్న నీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు. అవును దేవా, పాపులంగానే ఉండిపోతామేమో దేవా, నరకానికి వెళ్ళిపోతామేమో దేవా. నిజంగానే తండ్రి విశ్వాసాన్ని కోల్పోతున్నాం తండ్రి, నీతి లేకుండా ఉంటున్నామేమో అని మాకు భయం పడుతుంది తండ్రి. అయినా శోధనలు ఎక్కడికెక్కడ అలా మమ్మల్ని చుట్టుముట్టుకొని సాతాను శోధనలు దొరుకుతున్నామేమో అని కూడా ఒక్కొక్కసారి భయం పడుతుంది తండ్రి. మాకు ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, మా విశ్వాసాన్ని స్థిరపరచండి.
నైనా నీ కొరకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ సాయంకాలం తండ్రి ఈ ఉపవాస దినాల్లో మేము ఎంతగానో ఆరాధిస్తూ నీ సన్నిధికి వచ్చి స్తుతిస్తున్న మాకు తండ్రి మాకు మంచి హృదయాలను ఇవ్వమని మమ్మల్ని శుద్ధపరచమని మమ్మల్ని నీకు నరకానికి వెళ్లకుండా నీ పరలోకానికి రావడానికి మమ్మల్ని సిద్ధపరచమని మరొక్కసారి నీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలం తండ్రి అయ్యగారు చెప్పిన మాటల్లో తను ఎంతో బాధతో చెప్పాడు తండ్రి మాకు. నిజంగానా నైనా అది కరెక్టే, మేము నరకంలోనే ఉన్నాం దేవా, మేము సిద్ధపడి లేము తండ్రి. నీ రాకడికి మేము ఎంతమంది సిద్ధపడి ఉంటామో మాకెవరికి తెలియదు తండ్రి. అటువంటి సిద్ధపాటు దయచేయమని దైవజనులు కూడా ఎంతమందో తండ్రి చెప్తున్న ప్రతి వాక్యంలో కూడా నైనా అగ్ని కురిపిస్తున్నారు మాకు. ఇక్కడ ఈ శ్రమల దినాలు మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతి దైవజనులు అయ్యగారు మా స్థానిక పాస్టర్ గారు కూడా ఎంతగా అగ్ని కురిపిస్తున్నారు నాయనా. ఇదంతా మా కొరికే కదా తండ్రి, దేవుని నమ్మకుండా మేము దూరంగా ఉంటున్నామనే కదా నైనా తెలుసు, మాకు తెలుసు. కానీ నైనా ఎందు నిమిత్తమో దేవా నేను మీ పాదాల దగ్గరికి రాలేకపోతున్నామేమో దేవా, సిద్ధపడి ఉండలేకపోతున్నామేమో తండ్రి, మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈ సాయంకాలం తండ్రి నైనా జరుగుతున్న ఈ ఆరాధనలన్నీ చర్చిలో కూడా ఎంతమంది నైనా దైవజనులందరూ వాక్యాన్ని వెల్లడించి వెళ్తున్నారు, మా హృదయాల్ని ఎత్తి ఇలా చూపిస్తున్నారు దేవా. మీరు ఇలా ఉంటున్నారేమో, జాగ్రత్త, సిద్ధపడండి, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారేమో, మీ ప్రవర్తనలో ఇది ఉందేమో, నీతి లేదేమో, విశ్వాసం లేదేమో అని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. నిజమే దేవా, నిజంగానే అంతమంది వచ్చి హెచ్చరిస్తున్న ప్రతి వాక్యంలో నిజం కనబడుతున్నా దాన్ని మేము పొందుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో దేవా. మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని రక్షించండి నాయనా, మమ్మల్ని కాపాడండి. మా పాపాలన్నిటిని క్షమించుకొరకే తండ్రి నువ్వు రక్తాన్ని చిందించి శిలువలో మా పాప భారాన్ని అంతటినీ మోసి మా కొరకు మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడివి నాయనా. నోవాహు తన కుటుంబం గురించే కాదు నాయనా, మొత్తం అందరి గురించి కట్టాడు నాయనా. అటువంటి కట్టడిలో మేము ఉండడానికి మా అందరివి కూడా ఒక కట్టడిలో ఉండి నీ కొరకు సిద్ధపడే వారిగా మేము ఉండాలని మరొక్కసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలం సమయంలో చెప్పిన దైవవాక్యం చెప్పిన అయ్యగారిని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి. అలాగే మా పాస్టర్ గారిని కూడా తన కుటుంబాన్ని కూడా దీవించండి. ఎంతవరకు వచ్చి చెప్పిన అయ్యగారులు అందరి కుటుంబాలను దీవించి వాళ్ళకి ఆరోగ్య బలాలు ఇవ్వండి, శక్తినివ్వండి. ఇంకా మా కొరకు నైనా నువ్వు వాళ్ళని అభిషేకించి వాళ్ళ నోటంట వస్తున్న ప్రతి మాటను మేము పొందుకునేటట్టు మాకు దయచేయమని మరొక్కసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి, జరగబోయనున్న కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించండి. ఇంకా రానున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి నాన్న. పెద్దలందరికీ ధైర్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్య బలాలు ఇవ్వండి. సమయానుకూలంగా ఆలోచన శక్తి కూడా ఇచ్చి ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలకి మీరు తోడుగా ఉండండి. అలాగే యవ్వనస్తులను కూడా మీరు దీవించి ఆస్వాదించండి, వారికి కూడా సహాయంగా ఉండండి. ఈ రాత్రి అందు చేస్తున్నాం ఈ ప్రార్థనలోనైనా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీ హస్తాలతో పట్టుకొని సిద్ధపాటు మాలో ఉండేలాగా మీరు మమ్మల్ని ప్రేరేపించమని, తిరిగి మేము వెళ్తుండగా మా వాహనాల ముందు మీరుండి మమ్మల్ని క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి తిరిగి గృహాలకు చేర్చమని మరొక్కసారి పరమందాసుండి అయిన మా పరలోక తండ్రిని వినయపూర్వకంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకముందు ఎలాగో భూమిని వినడుగా. మాకు కావలసిన ఆహారం దయచి మా వస్తువులు క్షమించి ప్రకారం క్షమించు, వంశోల లేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, వాక్యం అందిస్తున్న దాసునికి, పాస్టమ్మ గారికి, వారి బిడలకు, వారి సంఘానికి, మరి ముఖ్యంగా హెచ్చరించబడి గద్దించబడి పరిశుద్ధ పరలోక పట్టణములో ప్రవేశించి నరకాగ్ని నుండి తప్పించే ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి మనకు, మన కుటుంబాలకు, లైవ్ ద్వారా సందేశమైన బిడలకు, పరీక్షలు రాసిన బిడలకు, రాయిపోతున్న బిడలకు, బలహీనతగా అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం త్రియేక దేవుడు సమాధానకర్త ప్రత్యేకంగా అయ్యగారికి తోడయుండునుగాక. ఆమేన్.